భయకంపితులైనను పాపము చేయకుడు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొనుడు. మౌనముగా ఉండుడు. 4వ కీర్తన 4వ వచనము. తపస్సు కాల ధ్యానము 28వ రోజు. ఈరోజు మొదటి పఠనంలో ఇర్మియా ప్రవక్త గ్రంథము 11వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక వాక్యం కనిపిస్తుంది. ముఖ్యంగా యేసుక్రీస్తుని యొక్క శ్రమలను ధ్యానం చేసేటప్పుడు మనకు కనిపించేటువంటి గుర్తు. ప్రవక్త తను ఉన్నటువంటి పరిస్థితిని గురించి వివరిస్తూ, నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె ఉంటిని అని చెబుతూ ఉన్నాడు. అలా ఉన్న గొర్రెపిల్ల స్థితి మనం అర్థం చేసుకోవాలంటే తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక అయోమయ పరిస్థితుల్లో ఉంటుంది. ఆత్మరక్షణ గురించి ఆలోచించాలన్నా కనీసం ప్రమాదం ఉందన్న విషయం కూడా దానికి తెలియదు. కాబట్టి తనను తాను కాపాడుకోవడానికి పారిపోయేటువంటి ప్రయత్నం చేయడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి. అసలు ఎక్కడ ఎవరి దగ్గర నుండి రక్షణ కోరుకుంటుందో అక్కడ నుండే తనకు ప్రమాదం ఉందన్న విషయం తెలియని గొర్రెపిల్ల స్థితి అది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుంది, దాని నుండి ఎలా తప్పించుకోవాలి, అసలు ఎందుకు తప్పించుకోవాలి, ఏమాత్రం అర్థం కానటువంటి స్థితి. ఈ స్థితిలో ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో ఉంటాడు. మన చుట్టూ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అర్థం కానటువంటి స్థితిలో ఉంటాం. ఎవరి మీద మనం ఆధారపడతామో, ఎవరి నుండి మనం సాయాన్ని ప్రోత్సాహాన్ని కోరుకుంటామో వాళ్లే మనల్ని మోసం చేస్తారు. ముఖ్యంగా అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు మన చుట్టూనే ఉంటూ ఎవరితో అయితే మనం అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటామో వాళ్లే మనల్ని ప్రమాదంలోనికి నెడుతూ ఉంటారు. కుటుంబీకులు, తోబుట్టువులు, బంధువులు, చివరికి తల్లిదండ్రులైనా కూడా ఆస్తిపాస్తుల విషయంలో స్వార్థం కోసం మనల్ని ఉపయోగించుకుంటున్నప్పుడు మనందరం కూడా ఇలాంటి గొర్రెపిల్ల యొక్క స్థితిలో మనం ఉంటాం. ఇదంతా కూడా ఎప్పుడు అంటే మనం గ్రహించలేనప్పుడు, గమనించే స్థితిలో మనకు తెలియకుండానే మన చుట్టూ అవన్నీ జరుగుతున్నప్పుడు. కానీ ఇది యేసుక్రీస్తుకు ఉపయోగించబడినప్పుడు దీని అర్థం పూర్తిగా మారిపోతుంది. సువిశేషాల్లో యేసుక్రీస్తు యొక్క శ్రమల వైపు తాను యెరూషలేము దిశగా వెళుతూ ఉన్నప్పుడు తన వెళ్లే విధానం ఉద్దేశపూర్వకంగా వెళుతున్నట్టు 3 సార్లు తను పాటల ప్రస్తావన చేయటం ద్వారా మనకు అర్థమవుతుంది. వధకు తీసుకుని పోబడే గొర్రెపిల్లలా అంటే యేసుక్రీస్తు మౌనంగా దీనంగా వెళ్ళారని అర్థం తప్ప తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేనటువంటి స్థితిలో కాదు. ఎందుకంటే తనను అప్పగించబోయే యూదా ఇస్కరియోతు గురించి, తనను చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, వాళ్ళందరి యొక్క పన్నాగాలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అయినా కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఉన్న స్థితి, మన సమాజం ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇతరులను నమ్మేవాడు పిచ్చివాడు. వేరే వాళ్ళను నమ్మటం అనేది ఒక బలహీనత. దానివల్ల మనం నష్టపోవటం లేదా మనం మోసపోవటం తప్ప దాని నుండి మనకు ఒరిగేదేమీ లేదు అనేటువంటి స్థితిలో మనం మన పిల్లలను కూడా నేర్పించాల్సి వస్తుంది. ఎవరైనా నీకు స్వీట్ ఇస్తే తీసుకోవద్దు అని చెప్పటం, ఎవరిని నమ్మొద్దు అని చిన్నప్పటి నుండి కూడా ఆత్మరక్షణ కోసం మన వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎవరికి వాళ్లే ఆత్మరక్షణ గురించి ఆలోచిస్తే మార్పు అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది? దీనికి సమాధానం ఈరోజు సువిశేషంలో మనకు కనిపిస్తుంది. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తును చులకనగా చూడటానికి గల కారణం ఆయన గలీలియా ప్రాంతం నుండి రావడం. ప్రాంతీయ భావం లేదా ప్రాంతీయ వివక్ష అని చెప్పొచ్చు. ఇది ఈ మధ్య భారతదేశంలో కూడా ఇతర రాష్ట్రాల్లో మనకు కనిపిస్తుంది. ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను కాకుండా నార్త్ ఇండియా నుండి, ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వాళ్ళని చులకనగా చూడటం, లేదా ఇది మా రాష్ట్రం, మా కర్ణాటక లేదా మా మహారాష్ట్ర అనేటువంటి ఒక ప్రాంతీయ భావం కనిపిస్తుంది. అలా చులకనగా చూస్తూ యేసుక్రీస్తును అవమానపరిచేటువంటి వీళ్ళు యేసు ప్రభును ఖైదు చేయమని సైనికుల్ని పంపించారు. వాళ్ళ మాటలు యేసుక్రీస్తు గురించి ఏం చెబుతున్నారో మనం గమనిస్తే నిలకడ కలిగినటువంటి మంచితనం అది ఎదుట వాళ్ళని ఎట్లా ప్రభావితం చేస్తుందో మనకు అర్థమవుతుంది. వాళ్ళు వెళ్ళి యేసుక్రీస్తు మీద చెయ్యి వేయటానికి భయపడి వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. ఎందుకు మీరు ఆయన పట్టుకోలేదు అంటే వాళ్ళు చెప్పే సమాధానం చూడండి, ఆయన వలె ఎవడును ఎన్నడూనూ మాట్లాడలేదు అని. సైనికులు, బంట్రోతులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు కూడా అర్థమవుతుంది. యేసుక్రీస్తు మాట్లాడే విధానం ఎవ్వరిని పోలింది కాదు. ఒక ఆంతరంగికమైనటువంటి అధికారం, మాటల్లో, చేతల్లో ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేనటువంటి ఆంతరంగికమైన శక్తి కలిగిన వ్యక్తి. ఆ విషయాన్ని వీళ్ళు కూడా గుర్తించారు. ఎవరైతే హాని చేయడానికి వస్తున్నారో వాళ్ళు అది చేయలేకపోయారు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి మంచితనం అనేది ఆయనకు హాని తలపెట్టాలనుకునే వాళ్ళకి కూడా అది ప్రభావితం అయింది. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని ప్రస్తావించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో యేసుక్రీస్తు చెప్పే మాట, ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతము చేసినా వానితో 2 మైళ్ళు వెళ్ళుము. దీని ఆధారంగా ఇంగ్లీష్లో ఒక పదప్రయోగం ఎక్స్ట్రా మైల్ అనేటువంటి మాట దీని నుండి పుడుతుంది. కానీ ఎవరైనా వాళ్ళతో పాటు 1 మైలు నడవమని ఎవరు చెప్తారు అంటే, యేసుక్రీస్తు కాలంలో సైనికులు వాళ్ళు మోసేటువంటి ఆయుధాలు కానీ బరువు ఏదైనా ఉంటే వాటిని మొయ్యడానికి హెబ్రీయుల్ని 1 మైలు వరకు వాళ్ళు బలవంత పెట్టచ్చు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా. అందుకే యేసుక్రీస్తు సిలువ మోస్తున్నప్పుడు సిరేనియా సీమోనుని వాళ్ళు బలవంతం చేసిరి అని ఎందుకుంది అంటే ఇందుకే. మన భాషలో చెప్పాలంటే, బ్రిటిష్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కదా, వాళ్ళు సాయం అడిగినప్పుడు 2 చెయ్యండి అని మనం చెప్పొచ్చు. యూదులు పరదేశీయుల పరిపాలనలో ఉన్నారు. వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళని ఏవగించుకునేవాళ్ళు. అలానే వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు కాబట్టి వాళ్ళని ద్వేషించేవాళ్ళు. స్వేచ్ఛా స్వతంత్రం లేకుండా చేశారు కాబట్టి. అలాంటి వాళ్ళు మిమ్మల్ని 1 మైలు నడవమని బలవంతం చేస్తే 2 మైళ్ళు నడవమని చెప్తున్నారు. అంటే మీ మంచితనాన్ని సైనికుల నుండి మినహాయించొద్దు, మిమ్మల్ని హింసించే వాళ్ళను కూడా మీరు ప్రేమించండి, ఇలానే వాళ్ళతో ప్రవర్తించండి అని యేసుక్రీస్తు చెబుతున్నారు. ఆశ్చర్యం ఏంటి అంటే, మిమ్మల్ని బలవంతం పెట్టినప్పుడు మీరు మొయ్యండి అని యేసుక్రీస్తు శిష్యులకు ఏదైతే చెప్పారో, ఆయన సిలువ మోసేటప్పుడు తనకు సాయపడింది కూడా అట్లా బలవంత పెట్టినటువంటి ఒక వ్యక్తే. సైనికులు బంట్రోతుల పట్ల యేసుక్రీస్తు మంచితనాన్ని ప్రదర్శించమని చెబితే ఆయన్ని ఖైదు చేయడానికి, బందీగా తీసుకుని వెళ్ళడానికి, అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన్ని ఖైదు చేయటం మా వల్ల కాదు అని. ఇది నిలకడ కలిగినటువంటి మంచితనం. ఎదుటి వ్యక్తులతో మంచిగా ఉండటం అనేది బలహీనత కాదు. ఎదుటి వ్యక్తులను నమ్మటం అనేది అది వెర్రితనం కాదు, అది దైవత్వం, అది నిజమైనటువంటి మానవత్వం. దాన్ని నమ్మితే మనం ఎదుటి వ్యక్తుల్లో మార్పుని ఏదో ఒకరోజు మనం చూడగలం. ఈ మార్పు కేవలం సైనికుల్లో మాత్రమే కాదు. ఈరోజు సువిశేషం చివరిలో ఇంకో వ్యక్తి మనకు కనిపిస్తాడు, నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అర్ధరాత్రి పూట ఎవ్వరికీ కనిపించకుండా వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడి వెళ్ళినటువంటి ఒక పరిసయ్యుడు. అలా చీకట్లో ఉన్నటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు యొక్క బోధనకి ఎంతగా మారాడంటే, పగటిపూట తన తోటి పరిసయ్యులతోనే మాట్లాడుతూ, మన ధర్మశాస్త్రం ప్రకారం మొదట ఒక వ్యక్తి చెప్పేది ఆలకించకుండా అతని మీద తీర్పు తీర్చడం సరికాదు కదా అని యేసుక్రీస్తును సమర్థిస్తూ, కాపాడే ప్రయత్నం చేస్తూ, నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాడుగా అతని ధైర్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అదే యేసుక్రీస్తు, నువ్వు పరిసయ్యుడివి కదా, నా దగ్గరకు ఎందుకు వచ్చావు, మీరందరూ సున్నం కొట్టెల సమాధులని చెప్పాను కదా అని అతన్ని దూరం పెట్టారా అంటే కాదు. ఒకవేళ అలా చేసుంటే తనలో మార్పు వచ్చేది కాదు. కానీ యేసుక్రీస్తు నిలకడ కలిగినటువంటి నిష్పక్షపాతమైనటువంటి మంచితనాన్ని కలిగి ఉన్నారు కాబట్టే సైనికుల్లో కానీ నికోదేములో కానీ ఇలాంటి మార్పును తీసుకుని రాగలిగారు. ఒకంత కష్టమే, చెడ్డవాళ్లతోనూ మనల్ని బాధ పెట్టే వాళ్ళతోనూ మనం మంచిగా ఉండటం అనేది కష్టం. కానీ అదే క్రీస్తు తత్వం. దాన్ని మనం అలవర్చుకునే కృపను ప్రభు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం అర్పించే చిరు కానుక, చేసే పనుల్ని నెమ్మదిగా చేయడం. మన జీవితం అంతా కూడా మనకు తెలియకుండానే ఉరుకులు పరుగులతో, కంగారుగా, తర్వాత ఏం చేయాలనేటువంటి ఒకంత భయంతో నడుస్తూ ఉంటుంది. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి. మనం నడిచేటప్పుడు గబగబా నడవకుండా, ఫాస్ట్గా నడవకుండా, నెమ్మదిగా మనం అడుగు వేసుకుంటూ మనం నెమ్మదిగా నడుస్తూ ఉన్నప్పుడు మన మైండ్ అనేది ఆలోచిస్తుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు తొందరలో మనం ఏదైనా చేస్తే మన మైండ్ మనల్ని ఆలోచింపనివ్వదు. అందుకే కంగారుగా తాళం వెతికే భర్త కంటే నెమ్మదిగా
ధ్యాస పెట్టి ఏ హడావిడి లేకుండా వెతికే భార్యకే తాళపు చెవి వెంటనే దొరుకుతుంది. ఈరోజు మనం చేసే పనులు నెమ్మదిగా చేసే ప్రయత్నం చేద్దాం. మెట్లు దిగినా, నడిచినా, వంట చేసినా, ఏ పని చేసినా కూడా నెమ్మదిగా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలో మనకు తెలియకుండానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెదడు ఆలోచించగలుగుతుంది. మనం చేసేటువంటి పని మీద మనకి అవగాహన, గమనింపని ఉంటాయి. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం, ఎవరైతే ఇతరులను నమ్మి మోసపోయారో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. నమ్మి మోసపోవటం అనేది రకరకాలుగా అనేక విధాలుగా జరుగుతుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తిని ప్రేమించి నమ్మి మోసపోవచ్చు. లేదా ఒక వ్యక్తికి సాయం చేసి దానివల్ల మనం నష్టపోవచ్చు. లేదంటే మనకుండేటువంటి కష్ట సుఖాలని, మన రహస్యాలని, ఎవ్వరికి చెప్పనటువంటి విషయాల్ని మనం ఒక వ్యక్తితో పంచుకుంటే ఆ వ్యక్తి దాన్ని 10 మందికి చెప్పి మనల్ని బాధ పెట్టొచ్చు. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకో వ్యక్తిని నమ్మటం అనేది వాళ్ళకి కష్టమైపోతుంది. వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. వీళ్ళలో ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం ప్రార్థన చేద్దాం. చైల్డ్ అబ్యూస్ అంటాం. చిన్నపిల్లల్ని శారీరకంగా, లైంగికంగా వేధించే వాళ్ళు ఉన్నారు. ఈ విధమైనటువంటి లైంగిక దాడికి, వేధింపుకి గురైన వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇలాంటి లైంగిక దాడికి గురయ్యే వాళ్ళలో 90% మంది పరిచయం ఉన్నవాళ్ళు, బంధువులు కానీ లేదంటే తెలిసిన వ్యక్తులు అయి ఉండటం చాలా బాధాకరమైంది. ప్రేమించానని ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి ఫ్రెండ్స్తో కలిసి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి చంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. మన బంధువులే కదా, మన ఇంట్లో వాళ్లే కదా అని మనకుండేటువంటి బాధలను వాళ్ళతో చెప్పుకుంటే దాన్ని 10 మందికి చెప్పి మన జీవితాన్ని రోడ్డు పాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలా నమ్మక ద్రోహానికి గురైన వాళ్ళందరి కోసం, నమ్మి మోసపోయిన వాళ్ళందరి కోసం, మళ్ళీ మానవత్వాన్ని, ఇంకో మనిషిని నమ్మడానికి ఇబ్బంది పడే వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. విశ్వసనీయుడవైన తండ్రి, ఈనాటి వాక్యము ద్వారా వధకు తీసుకుని పోబడే గొర్రెపిల్ల వలె తనకు మీరు ఇచ్చినటువంటి శ్రమలను స్వీకరించిన యేసుక్రీస్తుని గురించి మాకు బోధిస్తున్నందుకు మీకు వందనములు. మీ కాపుదలలో ఉన్న మందగా మా చుట్టూ జరుగుతున్న వాటిని ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేని స్థితిలో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో, మోసపోయేటువంటి స్థితిలో ప్రభువా మేము ఉంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో నమ్మకాన్ని కోల్పోకుండా మీ మీద ఆధారపడేటువంటి కృపను మాకు దయచేయండి. మీరు ఎలా పరిపూర్ణులుగా ఉన్నారో మా చుట్టూ ఉన్న వాళ్ళందరి పట్ల మేము కూడా అదే విశ్వసనీయతను కనబరిచే కృపను దయచేయండి. శత్రువులైన సైనికుల నుండి విమర్శించే పరిచయుల వరకు అందరితో ఒకే రీతిగా వ్యవహరించిన క్రీస్తు ప్రభు వారిలో మార్పుని ఎలా తీసుకొని రాగలిగారో మా చుట్టూ ఉన్న వాళ్ళతో మేము ఉండే విధానం ద్వారా వాళ్ళలో మార్పుని తీసుకుని రాగలిగే కృపను మా అందరికీ ప్రసాదించండి. ఈరోజు మేము అర్పించే చిరు త్యాగాన్ని మీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాము. మేము చేస్తున్న ప్రతి పనిని తొందరపాటులో కాకుండా ఆ పని మీద ధ్యాస పెడుతూ గమనింపుతో మేము చేసే కృపను దయచేయండి. మిమ్మల్ని వెతికిన ఏలియా ప్రవక్త హోరు గాలిలో, భూకంపాల్లో మిమ్మల్ని కనుగొనలేకపోయాడు. నిమ్మళమైన స్వరంలో ఎలా కనుగొన్నాడు, మేము కూడా మా మనసులో ఉండేటువంటి ప్రశాంతతలో మీ స్వరాన్ని వినగలిగే శక్తిని ప్రసాదించండి. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్న ఉద్దేశాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఎవరైతే తోటి మనుషులను నమ్ముతూ దానివల్ల మోసపోయి నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ ప్రభువా మీరు స్వాంతనను దయచేయమని, మంచితనం మీద, మానవత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళు కోల్పోకుండా, మంచితనానికి అలసత్వం లేకుండా వాళ్ళు జీవించగలిగే కృపను దయచేయండి. ముఖ్యంగా లైంగిక వేధింపులకు గురి అవుతున్నటువంటి ఎంతోమంది ఆడవాళ్లను, చిన్నబిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, చిన్నబిడ్డలదే పరలోక రాజ్యం అని చెప్పారు. ప్రతి ఒక్కరిని నమ్మే నిష్కల్మషమైన మనసులు కలిగిన ఆ పసివాళ్లను క్రూరంగా, అమానుషంగా లైంగిక దాడులు చేస్తూ ప్రభువా వాళ్ళ పసి మనసులను చిదిమేస్తూ ఉన్నారు తండ్రి. అటువంటి బాధితులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించే వ్యక్తులను, కుటుంబీకులను, భార్యను, భర్తను నమ్మటం ద్వారా మోసపోయి జీవితంలో సర్వాన్ని, ముఖ్యంగా నమ్మకాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులను ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీతో 3 సంవత్సరాలు ప్రయాణించిన యూదా ఇస్కారియోతు
మీకు చేసిన ద్రోహం, మీ హృదయానికి చేసిన గాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. మనుషుల మధ్య, మనస్సుల మధ్య నమ్మకాన్ని, ఒకరి పట్ల ఒకరు విశ్వసనీయతను కనబరిచే కృపను దయచేయమని, అమ్మ మరియ తల్లి, నీ ప్రార్థనా సాయం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని ఈ మనవులన్నిటినీ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.